మన పిల్లలకు, మన వాళ్లకు, మనకు మన ఇతిహాసాల గురించి అవగాహన కల్పించాలని ఉద్దేశంతో రామాయణం, మహాభారతం లాంటి వాటిపైన అవగాహన కల్పించే చిన్న ప్రయత్నమే ఈ క్విజ్. ఈ వీడియోను సాధ్యమైనంత వరకు మన వాళ్ళందరికీ షేర్ చేయండి. మొదటి ప్రశ్న, రామాయణాన్ని రచించిన మహర్షి ఎవరు? వ్యాస మహర్షి, వశిష్ఠుడు, వాల్మీకి, విశ్వామిత్రుడు. 2. శ్రీరాముని తండ్రి ఎవరు? జనకుడు, దశరథుడు, విశ్రవాసుడు, సుగ్రీవుడు. 3. శ్రీరాముని తల్లి ఎవరు? కైకేయి, సుమిత్ర, కౌసల్య, మండోదరి. 4. అయోధ్య రాజు ఎవరు? జనకుడు, దశరథుడు, రావణుడు, విభీషణుడు. 5. రామునికి ఎంతమంది సోదరులు ఉన్నారు? 1, 2, 3, 4. తర్వాతి ప్రశ్న, రాముని పెద్ద తమ్ముడు ఎవరు? భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, అంగదుడు. 7వ ప్రశ్న, లక్ష్మణుని తల్లి ఎవరు? కౌసల్య, కైకేయి, సుమిత్ర, శబరి. 8. భరతుని తల్లి ఎవరు? సుమిత్ర, కైకేయి, కౌసల్య, తార. 9. శత్రుఘ్నుని తల్లి ఎవరు? సుమిత్ర, కైకేయి, కౌసల్య, మండోదరి. 10. సీతాదేవి తండ్రి ఎవరు? దశరథుడు, జనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు. 11. సీతాదేవి ఏ రాజ్యానికి యువరాణి? అయోధ్య, లంక, మిథిల, కిష్కింధ. 12. శివధనుస్సును ఎవరు విరిచారు? లక్ష్మణుడు, భరతుడు, శ్రీరాముడు, హనుమంతుడు. 13. రామ సీతల వివాహం ఎక్కడ జరిగింది? అయోధ్య, మిథిల, లంక, చిత్రకూటలం. 14. రాముడి గురువు ఎవరు? విశ్వామిత్రుడు, వాల్మీకి, వశిష్ఠ మహర్షి, గౌతమ మహర్షి. 15. రాముడిని అడవికి పంపాలని కోరింది ఎవరు? కౌసల్య, సుమిత్ర, కైకేయి, సీత. 16. కైకేయికి ఇచ్చిన 2 వరాలు ఎవరిచ్చారు? జనకుడు, దశరథుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. 17. రాముడు ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశాడు? 10, 12, 14, 16 సంవత్సరాలు. 18. రాముడితో పాటు అడవికి వెళ్ళిన వారు ఎవరు? భరతుడు, శత్రుఘ్నుడు, సీతా లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు. 19. రాముడిని గంగను దాటించడానికి సహాయం చేసింది ఎవరు? గుహుడు, సుగ్రీవుడు, విభీషణుడు, జటాయువు. 20. చిత్రకూటలంలో రాముడిని కలిసినది ఎవరు? హనుమంతుడు, రావణుడు, భరతుడు, అంగదుడు. 21. పంచవటిలో నివసించినప్పుడు జరిగిన ముఖ్య సంఘటన ఏమిటి? రామ పట్టాభిషేకం, సీతాపహరణ, రావణవధ, హనుమంతుడి జననం. 22. రావణుని చెల్లెలు ఎవరు? తార, మండోదరి, శూర్పణఖ, త్రిజట. 23. శూర్పణఖ ముక్కును ఎవరు కోశారు? శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు. 24. బంగారు జింకగా మారిన రాక్షసుడు ఎవరు? కరుడు, దూషణుడు, మారీచుడు, కుంభకర్ణుడు. 25. సీతను అపహరించినది ఎవరు? ఇంద్రజిత్, రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు. 26. రావణుడు ఏ నగరానికి రాజు?
అయోధ్య, మిథిల, కిష్కింధ, లంక. 27 జటాయువు ఎవరు? వానర వీరుడు, గద్దరాజు, రాక్షసుడు, అతడొక ఋషి. 28 జటాయువును చంపినవాడు ఎవరు? కుంభకర్ణుడు, ఇంద్రజిత్, రావణుడు, ఖరుడు. 29 శబరి ఎవరు? రాక్షసి, భక్తురాలు, వానర స్త్రీ. ఆమె ఒక రాజ్యానికి రాణి. 30 రాముడు శబరికి ఏమి ప్రసాదించాడు? రాజ్యం, ధనం, మోక్షం, ఆయుధం. 31 హనుమంతుడు ఎవరి మంత్రి? వాలి, సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు. 32 కిష్కింధ రాజు ఎవరు? జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు, నలుడు. 33 వాలిని చంపినవారు ఎవరు? లక్ష్మణుడు, హనుమంతుడు, శ్రీరాముడు, సుగ్రీవుడు. 34 సుగ్రీవుని భార్య పేరు ఏమిటి? తార, రుమ, మండోదర, ఊర్మిళ. 35 హనుమంతుడి తండ్రి ఎవరు? ఇంద్రుడు, సూర్యుడు, వాయుదేవుడు, వరుణుడు. 36 హనుమంతుడి తల్లి ఎవరు? అంజనాదేవి, కౌసల్య, సుమిత్ర, శబరి. 37 సముద్రం దాటి లంకకు వెళ్ళినవారు ఎవరు? అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు, నీలుడు. 38 అశోకవనంలో ఉన్నది ఎవరు? మండోదరి, తారా, సీతాదేవి, త్రిజట. 39 సీతకు రాముని ఉంగరాన్ని ఇచ్చినవారు ఎవరు? లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు. 40 లంకను దహనం చేసిన వారు ఎవరు? జాంబవంతుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, అంగదుడు. 41 రావణుని తమ్ముడు ఎవరు? కుంభకర్ణుడు, విభీషణుడు, ఇంద్రజిత్, ఖరుడు. 42 రావణుని కుమారుడు ఎవరు? అక్షయ కుమారుడు, ఇంద్రజిత్, అతికాయుడు, నరహంతకుడు. 43 ఇంద్రజిత్ అసలు పేరు ఏమిటి? మేఘనాథుడు, అక్షయ కుమారుడు, అతికాయుడు, ప్రహస్తుడు. 44 కుంభకర్ణుడు ఎవరు? రావణుని కుమారుడు, రావణుని సోదరుడు, రావణుని మంత్రి, లంకా సేనాధిపతి. 45 రామసేతువును నిర్మించిన వారు ఎవరు? రాక్షస సేన, దేవతలు, వానర సేన, ఋషులు. 46 నలుడు, నిలుడు ఎవరు? రాక్షసులు, వానర వీరులు, ఋషులు, రాజకుమారులు. 47 లంకా యుద్ధంతో ఎవరితో జరిగింది? సుగ్రీవునితో, వాలితో, రావణునితో, విభీషణునితో. 48 లక్ష్మణుడిని శక్తి ఆయుధంతో గాయపరిచిన వారు ఎవరు? కుంభకర్ణుడు, రావణుడు, ఇంద్రజిత్, ప్రహస్తుడు. 49 సంజీవని పర్వతాన్ని తెచ్చిన వారు ఎవరు? అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు, సుగ్రీవుడు. 50 రావణుడిని చంపిన వారు ఎవరు? లక్ష్మణుడు, హనుమంతుడు, విభీషణుడు, శ్రీరాముడు. 51 రావణుని ఎన్ని తలలున్నాయి? 5, 10, 12, 8. 52 రావణుని భార్య ఎవరు? తార, ఉర్మిళ, మండోదరి,
త్రిజట 53. సీత అగ్ని పరీక్షకు ఎందుకు చేసింది? శక్తి పొందడానికి, పవిత్రతను నిరూపించడానికి, యుద్ధంలో గెలవడానికి, వరం పొందడానికి. 54. రాముడు అయోధ్యకు తిరిగి రావడానికి ఉపయోగించిన విమానం ఏది? గరుడ విమానం, పుష్పక విమానం, ఇంద్ర విమానం, సూర్యుని యొక్క రథం. 54. రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజును ఏ పండగగా జరుపుకుంటాం? ఉగాది, విజయదశమి, దీపావళి, శ్రీరామ నవమి. 56. భరతుడు రాముని పాదుకలను ఎక్కడుంచాడు? అయోధ్య రాజభవనంలో, నంది గ్రామంలో, మిథిలలో, చిత్రకూటలంలో. 57. రామరాజ్యం అంటే ఏమిటి? యుద్ధరాజ్యం, రాక్షస రాజ్యం, ఆదర్శ పాలన, వానర రాజ్యం. 58. లవుడు ఎవరు? భరతుని కుమారుడు, రాముని కుమారుడు, లక్ష్మణుని కుమారుడు, శత్రుఘ్నుని యొక్క కుమారుడు. 59. కుశుడు ఎవరు? రాముని కుమారుడు, హనుమంతుని కుమారుడు, సుగ్రీవుని కుమారుడు, విభీషణుని యొక్క కుమారుడు. 60. లవకుశుల తల్లి ఎవరు? ఊర్మిళ, మండోదరి, సీతాదేవి, తార. 61. లవకుశులను పెంచిన మహర్షి ఎవరు? వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, వాల్మీకి మహర్షి, గౌతమ మహర్షి. 62. లవకుశులను ఏ కావ్యాన్ని పాడారు? మహాభారతం, భాగవతం, రామాయణం, వేదాలు. 63. రామాయణంలో మొదటి కాండ ఏది? అయోధ్యకాండ, బాలకాండ, అరణ్యకాండ, సుందరకాండ. 64. రామాయణంలో చివరి కాండ ఏది? యుద్ధకాండ, సుందరకాండ, ఉత్తరకాండ, కిష్కింధకాండ. 65. రామాయణంలో మొత్తం ఎన్ని కాండలు ఉన్నాయి? 5, 6, 7, 8. 66. బాలకాండలో ప్రధానంగా ఏ విషయం వివరించబడింది? లంకా యుద్ధం, రాముని బాల్యం, సీతాపహరణం, లవకుశుల కథ. 67. అయోధ్యకాండలో ప్రధానంగా ఏ విషయం ఉంటుంది? రాముని వనవాసం, రావణవధ, హనుమంతుడి లంకాయాత్ర, రామ పట్టాభిషేకం. 68. అరణ్యకాండలో ప్రధాన సంఘటన ఏది? సుగ్రీవ మైత్రి, సీతాపహరణ, రామ పట్టాభిషేకం, లవకుశుల జననం. 69. కిష్కింధకాండలో ప్రధాన అంశం లంకా దహనం, రావణవధ, సుగ్రీవునితో మైత్రి, అగ్ని పరీక్ష. 70. సుందరకాండలో ప్రధాన పాత్ర ఎవరు? లక్ష్మణుడు, భరతుడు, హనుమంతుడు, విభీషణుడు. 71. యుద్ధకాండలో ప్రధాన సంఘటన ఏమిటి? సీతా స్వయంవరం, రావణవధ, లవకుశుల జననం, రాముని బాల్యం. 72. ఉత్తరకాండలో ప్రధానంగా ఏ కథ ఉంటుంది? లంకా యుద్ధం, సుగ్రీవుని కథ, లవకుశుల కథ, శివధనస్సు విరిసిన కథ. 73. హనుమంతుడు ఏ దేవుని అంశంగా భావిస్తారు? విష్ణువు, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు. 74. శ్రీరాముడు ఏ దేవుని అవతారం? శివుడు, బ్రహ్మ, మహావిష్ణువు, సూర్యుడు. 75. సీతాదేవి ఏ దేవి అవతారం? సరస్వతీదేవి, పార్వతీదేవి, మహాలక్ష్మీదేవి, గంగాదేవి. 76. లక్ష్మణుడు ఎవరి అవతారం? గరుడు, ఆదిశేషుడు, నంది, చంద్రుడు. 77. భరతుడు ఎవరి అంశం? శంఖం, చక్రం, గద, పద్మం. 78. శత్రుఘ్నుడు ఎవరి అంశ అవతారం? శంఖం, పద్మం, సుదర్శన చక్రం, గరుడు. 79. హనుమంతుడి
మరో పేరు ఏమిటి? జాంబవంతుడు, ఆంజనేయుడు, అంగదుడు, సుగ్రీవుడు. 80. జాంబవంతుడు ఎవరు? వానరరాజు, రాక్షసుడు, ఎలుగుబంటి రాజు, ఋషి. 81. అంగదుడు ఎవరి కుమారుడు? సుగ్రీవుడు, హనుమంతుడు, వాలి, విభీషణుడు. 82. తార ఎవరి భార్య? సుగ్రీవుడు, వాలి, అంగదుడు, జాంబవంతుడు. 83. మండోదరి ఎవరి భార్య? కుంభకర్ణుడు, ఇంద్రజిత్, రావణుడు, విభీషణుడు. 84. విభీషణుడు చివరికి ఏ రాజ్యానికి రాజయ్యాడు? అయోధ్య, కిష్కింధ, మిథిల, లంక. 85. రాముడి విల్లు పేరు ఏమిటి? గాంధీవం, పినాకం, కోదండం, విజయధనస్సు. 86. రాముని రాజధాని ఏది? మిథిల, లంక, అయోధ్య, కిష్కింధ. 87. జనకుని మరో పేరు ఏమిటి? విదేహుడు, దశరథుడు, విశ్రవసుడు, గుహుడు. 88. రాముని జన్మ నక్షత్రం ఏమిటి? రోహిణి, పుష్యమి, పునర్వసు, అశ్లేష. 89. రావణుడు ఏ దేవుని భక్తుడు? విష్ణువు, శివుడు, బ్రహ్మ, సూర్యదేవుడు. 90. రావణుని తండ్రి ఎవరు? విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, విశ్రవసుడు, జనకుడు. 91. విశ్వామిత్రుడు రాముడిని ఎందుకు తనతో తీసుకెళ్ళాడు? రాజ్యాభిషేకం కోసం, యజ్ఞరక్షణ, వివాహం కోసం, యుద్ధం కోసం. 92. తాటకను సంహరించినది ఎవరు? లక్ష్మణుడు, భరతుడు, శ్రీరాముడు, హనుమంతుడు. 93. అహల్యకు శాప విమోచనం కలిగించిన వారు ఎవరు? విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, శ్రీరాముడు, జనకుడు. 94. హనుమంతుడు మొదట శ్రీరాముడిని ఎక్కడ కలిశాడు? అయోధ్యలో, లంకలో, ఋష్యమూక పర్వతం వద్ద, మిథిలలో. 95. సముద్ర దేవుడిని ప్రార్థించిన వారు ఎవరు? లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, శ్రీరాముడు. 96. రావణుడి వధ అనంతరం లంకా రాజుగా ఎవరిని నియమితులయ్యారు? ఇంద్రజిత్, కుంభకర్ణుడు, విభీషణుడు, అంగదుడు. 97. రామాయణం మొదట ఏ భాషలో రచించబడింది? తెలుగు, తమిళం, సంస్కృతం, హిందీ. 98. ఆది కావ్యం అని దేనిని అంటారు? మహాభారతం, భాగవతం, రామాయణం, వేదాలు. 99. వాల్మీకి మహర్షి అసలు పేరేమిటి? పరశురాముడు, రత్నాకరుడు, గౌతముడు, అగస్త్యుడు. 100. రామాయణం మనకు నేర్పే ప్రధాన విలువ ఏమిటి? కోపం మరియు ప్రతీకారం, ధనం మరియు అధికారం, ధర్మం, సత్యం, కర్తవ్యనిష్ట, యుద్ధం మరియు విజయం. రామాయణం క్విజ్ 100 ప్రశ్నలు పూర్తయ్యాయి. మీ మొత్తం స్కోర్ ఎంత? కామెంట్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తదుపరి మహాభారతం 100 ప్రశ్నల క్విజ్ కూడా సిద్ధం చేస్తాను. ఈ క్విజ్ ప్రశ్నల సమాధానాలను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీ సమాధానాలను ఒక్కసారి చెక్ చేసుకోగలరు. జై శ్రీరామ్.